బలోపేతం చేస్తామని, జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు కూడా ప్రాధాన్యతనిస్తాం, వర్గీకరణ చేసి ఆ రకంగా స్థానిక సంస్థల్లో కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్గా తెలంగాణ రోల్ మోడల్ సర్వే అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ మోడల్ మోసమేందో ఇవాళ మొత్తం దేశం గమనిస్తూ ఉన్నది. ఆ రోజు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 200 కోట్ల ప్రభుత్వం డబ్బు వెచ్చించి తూతు మంత్రంగా సర్వేలు నిర్వహించి అశాస్త్రీయంగా అసంబద్ధంగా 42% రిజర్వేలు సాధించాలంటే కోరలు లేనటువంటి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్లానింగ్ శాఖ ద్వారా సర్వేలు నిర్వహించి ఏ రకమైనటువంటి మోసాలకు పాల్పడ్డారో అయినా మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల కానీ రాహుల్ గాంధీ పట్ల కానీ వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి మహారాష్ట్ర ప్రజలు, రాహుల్ గాంధీ మాత్రమే కాదు నెహ్రూ కుటుంబం అంతా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రకంగా బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్నారో, ప్రభుత్వ రంగాల్లో బీసీల పేరు మీద రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం ప్రతిభ దెబ్బతింటుంది, 2వ శ్రేణి పౌరులు తయారవుతారు, ప్రపంచంలో చులకనగా ఈ దేశం నిలబడుతుందని చెప్పి వ్యాఖ్యానించినటువంటి నెహ్రూ ఈనాడు తెలంగాణ బీసీ సమాజం గమనించాలి. మండల్ కమిషన్ సిఫార్సును అడ్డుకున్నటువంటి రాజీవ్ గాంధీ పార్లమెంట్లో మొదటి 2 బీసీ కమిషన్లు కాకా కలేకర్ కమిషన్, మండల్ కమిషన్ కూడా బీసీల లెక్కలు తేల్చాలి, ఆ జనాభా అనుగుణంగా వాళ్ళకి న్యాయం జరగాలంటే జనగణనలో కులాన్ని చేర్చాలి, బీసీ లెక్కలు తీయాలంటే ససేమిరా కాదన్నటువంటి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చరిత్ర ఇది. ఈరోజు ముసలి కన్నీరు కార్చి ఏ రకంగా మభ్య పెడుతున్నారో తీరా ఇవాళ చూస్తే బిల్లులు అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, అన్నీ కూడా కేవలం మభ్యపెట్టేదానికి. బీహార్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు రేవంత్ రెడ్డి గారు మరి మమ అనిపించుకునే దానికి మేమేదో జీవోలు తెచ్చాం, బిల్లులు తెచ్చామని చెప్పి అశాస్త్రీయమైనటువంటి గణాంక వివరాల ద్వారా కోర్టులో ఏ రకమైనటువంటి అబాసు పాలైనారో. మన కృష్ణమోహన్ గారు చైర్మన్ గా వారు చెప్తా ఉన్నారు, లక్షల రూపాయలు అడ్వకేట్లకు వెచ్చించారని. ఈ ప్రాంతం నుంచి మరి రాజ్యసభకు పంపించినటువంటి మరి న్యాయవాది ప్రజా సొమ్ముతో వాదించి ఏ రకంగా అబాసు పాలైనారో కోర్టులో. అంటే కేవలం ఇది బీసీలను మభ్యపెట్టడానికి చేసిన చర్యగానే ఇవాళ మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీహార్ ప్రజలు అత్యంత వెనుకబడ్డ బీసీలు కానీ ఓబీసీలు కానీ చంపపెట్టేలాంటి తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఏ రకంగా బుద్ధి చెప్పారో మరి వాళ్ళ మొత్తం దేశం గమనిస్తూ ఉన్నది. మహారాష్ట్రలో అబాసు పాలైనారు, బీహార్లో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు ఎంత సాహసం చేస్తున్నారు. పైపెచ్చి వాళ్ళ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు బీజేపీ మీద నిందలు వేయడము, మోదీ గారు అడ్డుకుంటున్నారని మంత్రులు మాట్లాడుతున్నారు, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు 42% మంత్రి పదవి ఇవ్వడానికి ఏ కోర్టులు అడ్డుపడ్డాయని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. లేదా ఇవాళ బీసీ సప్లాన్ చట్టబద్ధత తేవడానికి ఏ కోర్టు అడ్డుపడ్డదో రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన కోరుతున్నాను. ప్రభుత్వం చేపట్టే పనుల్లో మరి ఇవాళ ఎందుకు 42% కాంట్రాక్టులు బీసీలు మీకు కనబట్టడం లేదు అడుగుతున్నారు. ఇవాళ ఏ ఒక్క సామాజిక వర్గం వడ్డెర కులం మరి ఆ యొక్క వృత్తి మీద ఆధారపడ్డ వర్గాలకు ఎన్ని పనులు కల్పించావో రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నాను.
బడా కాంట్రాక్టర్లకు అప్పనంగా ఇవాళ ప్రభుత్వ సొమ్మును ప్రజా సొమ్మును దారాదత్తం చేయడం తప్పితే ఎంతమంది బీసీ కాంట్రాక్టర్లు ఇవాళ మీరు పనులు అప్పగించారో రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏ మంత్రులైతే ఇవాళ మీరు ఆత్మవంచన చేసుకొని ఇవాళ మీరు మాట్లాడుతున్నారో మీరు జవాబు చెప్పండి సూటిగా. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు ఇవాళ బీజేపీ మరి మంత్రులు మరి ఎందుకు ఇవాళ పార్లమెంట్లో ప్రస్తావించడం లేదని అసలు మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఇవాళ 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు మీ హయాంలోనే కదా వచ్చింది. ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీ మినాయిస్తే 50% లోపలే బీసీలకు ఇవ్వాలనేటువంటి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం అధికారులుండి ఎందుకు దాన్ని రాజ్యాంగ సవరణ చేయలేదో, ఆ రోజు ఎందుకు మీ నోళ్లు మూతబడ్డాయి, ఎందుకు మీరు కులగణన చేయలేదు? ఈ రకంగా దశాబ్దాలుగా మోసం చేసి దగా చేసిన మీరు ఇవాళ మమ్మల్ని ఇవాళ విమర్శించేది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 1931 తర్వాత ఇవాళ జనగణనలో కులగణన చేపట్టినటువంటి మహానుభావుడు అభినవ మహాత్మా జ్యోతిబా పులే అంటే అది నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఇవాళ మొత్తం సమాజం ఇవాళ బీసీ సమాజం గమనిస్తుంది. ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినారంటే అన్ని వర్గాల యొక్క మద్దతు అనే విషయాన్ని మర్చిపోయి ఇవాళ కనీసం ఇవాళ స్థానిక సంస్థల్లో మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు 1998లో 34% రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ 2025లో 42% ఇస్తాను. మీరు 17% కుదిస్తే నైతిక బాధ్యత వహించి మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సింది పోయి మీరు కేవలం ఇవాళ పార్టీ ప్రేమతో జరిగే ఎన్నికలను రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అభ్యర్థులకు 42% మేము టికెట్లు ఇస్తామని చెప్పండి. ఎవరిని మోసం చేస్తున్నాం మీరు? తడి గుడ్డతో గొంతు కోసేటువంటి మీ యొక్క మరి ఈ యొక్క గుంటకాడి నక్కలాగా ఈరోజు అధికారం కోసం మీరు ఏ రకంగా అర్రులు చాస్తున్నారో మొత్తం సమాజం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. నేను అడుగుతున్నాను ఇవాళ సూటిగా, ఆనాడు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిన మీరు ఇవాళ కనువిప్పు కావాలా? ఏ రకమైనటువంటి దోపిడీ చేస్తారు, ఏ రకమైన మోసం చేస్తున్నారు? చివరికి మీరు ప్రభుత్వం మొత్తం కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్గా ధర్నా చేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాట్లాడిన మీరు ఇంత మోసం తెలంగాణ ప్రజలను కనీసం మీ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సైతం హాజరు కాలేదు. రోల్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా మీ ధర్నాకు రాలేదంటే కనీసం పార్లమెంటులో కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఏనాడని ప్రస్తావించారని అడుగుతుంది. ఇవాళ 50% సీలింగ్ విషయంలో ఏనాడని మాట్లాడారా మీ ఎంపీలు? ఇంతసేపు ఎస్ఐఆర్ పేరు మీద పార్లమెంట్ అడ్డుకున్న మీరు కనీసం నోరు విప్పని మీరు ఏ రకంగా ఇవాళ మీరు కితాబునిస్తారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక ఉద్యమానికి తెరలేపి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ముఖ్యంగా బీసీలను ఏకం చేసి ఏ రకంగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ఇవాళ కాంగ్రెస్ మరి నామరూపాలు కూడా చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో ఆ రకంగా ఒక వాతావరణం ఇవాళ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటిగా ఏ రకంగా స్పష్టం చేశామో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ చెయ్యగలిగింది మాత్రమే చెప్పే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాం, చెప్పింది మాత్రం అమలు చేసి తీరుతాం. అది భవ్యమైనటువంటి అయోధ్యలో రామ మందిరం కానివ్వండి, 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, ఇవాళ బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా వెనుకంజ వేసి లేనటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం ఇవాళ మాట ఇచ్చినటువంటి పార్టీ వాళ్ళ. కాబట్టి బీసీ మేధావులు, సంఘాలు, యువకులు, విద్యార్థులు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ద్వంద్వ నీతి పట్ల, రాహుల్ గాంధీ యొక్క మరి సామాజికనే వారి కుటుంబమే ఏ రకంగా బీసీలను దగా చేసిందో, మోసం చేసిందో గమనించాల్సిన కోరుతూ ఈ మహాత్మా జ్యోతిబా పులే ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయ మీదకు మొత్తం సమాజం అంతా కూడా కదిలి ఆ రకంగా మరి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పినప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ పల్లె పల్లె వెళ్ళండి, ఇంటింటికి కదలండి. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి మోసాలను పూసగుచ్చిగా వివరించి వారికి ప్రజాస్వామికంగానే రాజకీయంగా మరి పార్టీని సమాధి కట్టడానికి పూనుకోవాలి. అదే నిజమైనటువంటి నివాళులుగా మనం భావించాలి.